అక్కడే నేను ఆపుతున్నాను మిమ్మల్ని. ఎక్కడంటే నేను ఇందాకలు అడిగింది అదే. ఇప్పుడు మీరు ఎవరు చేశారన్నది కాదు, దేని వల్ల అది జరిగింది, వాట్ ప్రాంప్టెడ్, విచ్ యాంగిల్ ప్రాంప్టెడ్ టు మర్డర్ హిమ్ అన్నదే మీ పాయింట్. No, you got it wrong. What led to his murder అంటే you are thinking like motive of the murder అన్నట్టు మీరు అనుకుంటున్నారు. అవును. No, I am telling. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు who is a very close political associate of వివేకానంద రెడ్డి గారు. సో ఇప్పుడు ఆయనతో 2017 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఇది అవుతుంది, తనతో పడదు. అది అంతే. నేను డీటెయిల్ గా ఐ హ్యావ్ అ నైస్ సీన్ ఇన్ ద మూవీ. సో ఇప్పుడు ఆయన్ని వెళ్ళి చెంపదెబ్బ కొడతాడు, తనకి ఈయనకి రప్చర్ అవుతుంది, అంతా అవుతుంది. బట్ అగైన్ దే బికమ్ గుడ్ ఫ్రెండ్స్. After few months, they again become good friends and he has again traveled with him like a political associate. అలా నాట్ జస్ట్ హిమ్, తన దగ్గర ఉన్న తన దగ్గర వర్క్ చేసే పీపుల్ కానీ, తనకు రిలేటెడ్ పీపుల్ కానీ, అంటే డిడ్ హీ ఫీల్ హెల్ప్లెస్ ఆర్ అంటే నాకు ఐ డెంట్ అండర్స్టాండ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరు బాగా డిసీవ్ చేస్తారు, మనం దానికి వెళ్ళి రిటాలియేట్ అయ్యి మనం వస్తాం. దాని తర్వాత ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ వీ కెనాట్ బి బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ అలాంటి కొన్ని ఉన్నాయి. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు అన్నది పాయింట్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు రాజకీయాలు. ఇలాంటి సిచ్యువేషన్స్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ హిస్ లైఫ్ లో చాలా మందితో అలా ఉన్నాయి. విచ్ హీ సమ్హౌ అంటే వీళ్ళందరితో ఎందుకు అసోసియేట్ అయ్యారు ఈయన అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది మనకి. అది నా స్క్రీన్ ప్లేలో నేను చెప్పుకుంటూ వెళ్తాను, చూపించుకుంటూ వెళ్తాను. సో అంటే ఆయన లోన్లీనెసా, లేకపోతే యునో హిస్ దిస్ థింగ్ టు హ్యావ్ కంపెనీ అరౌండ్ హిమ్, ఆర్ అలాంటి క్వశ్చన్స్ లో అంటే ఇప్పుడు చిన్న మాట, రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి అలవాటు ఏంటంటే ఆయన పేరు రూపాయి డాక్టర్ కదా. వాళ్ళ చుట్టూరా మనుషులు ఉండడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రతి పడుకున్న టైం తప్పితే తక్కువ టైం అంతా మనుషులతో వాళ్ళు ఉండడం, వాళ్ళతో మనుషులు ఉండడం వాళ్ళకి అలవాటు. రాజశేఖర రెడ్డి గారికి అదే అలవాటు, వివేకానంద రెడ్డి గారికి ఆయన స్థాయిలో, ఆయన ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, ఇంకోటి అయితే ఇంకోటి. బట్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ అమాంగ్ ద పీపుల్ కదా. సో శాశ్వత శత్రుత్వాలు మిత్రత్వాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఎవరైనా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఇన్వైట్ చేసేస్తారు. మరి రాజశేఖర రెడ్డి గారిని దూషించిన వాళ్ళు ఎంతమంది వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారు. బట్ అంటే వెన్ యూ peep into his personal life and తన పర్స్పెక్టివ్ నుంచి ఇఫ్ యూ లుక్ ఎట్ ద థింగ్స్ అండ్ దీస్ పీపుల్ అండ్ ఆల్, అది ఆయన ఏమైనా హెల్ప్లెస్నెస్ వల్ల ఆర్ I felt it's very mysterious psyche that you know why he was going back to the people who betrayed him. అది ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ నాకు అనిపించింది. సో ఆ యాంగిల్లోనే వాట్ కుడ్ హ్యావ్ లెడ్ యునో ఆల్ దీస్ ఇన్స్టెన్సెస్ విచ్ ఫైనల్ గా మనకు ఆ మర్డర్ కి లీడ్ అవ్వడానికి వాట్ ఆల్ కుడ్ హ్యావ్ యాడెడ్ టు దిస్ అన్నదే నేను అన్ని డిఫరెంట్ యాంగిల్స్ ని వాట్ ఐ డిడ్ ఇన్ ద ఫిల్మ్, వాట్ మై రీసెర్చ్ ఇస్ ఐ హావ్ ఓపెన్డ్ అప్. మీరు సారీ యు విల్ కంటిన్యూ. మీరు ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఇలాంటి సినిమాలు జరుగుతున్నాయి, ఒక వర్క్ జరుగుతున్నది అని తెలిసినప్పుడు మీకేమీ కాల్స్ గట్రా రాలేదా? ఇది ఇలాంటి కథను ఎందుకు మీరు ఎంచుకున్నారు, లేకపోతే మీరు ఇలాంటి ఇది ఎందుకు మీరు చేస్తున్నారు, డోంట్ డూ, ఎందుకంటే ఏమి రాలేదు సార్, ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు. మేబీ ఫస్ట్ లుక్ టీజర్ వచ్చాక ఏమన్నా వస్తాయేమో అని అనుకున్నాను, బట్ ఏమీ రాలేదు. అండ్ లక్కీగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది 2 days బ్యాక్. ట్రైలర్ కి కూడా యాక్చువల్లీ మంచి రెస్పాన్స్ ఉంది. అంటే నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ నో ఇట్స్ రిస్కీ సబ్జెక్ట్, ఐ నో దట్ మేబీ ఏమన్నా ఇలా మీరు అన్నట్టు ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే కూడా మనకి మధ్యలో ఆపేయాల్సి వస్తుందా, చేయాల్సి వస్తుందా, మనకు అది తెలీదు, ఎలా ఉంటుందో తెలియదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ? నో సార్, నాట్ ఎట్ ఆల్. ఏం బ్యాక్గ్రౌండ్ మీది? అంటే మై మామ్ లివ్స్ ఇన్ US. నేను చిన్న ఉన్నప్పుడే మా పేరెంట్స్ సపరేట్ అయిపోయారు. సో మేము 5 sisters. అమ్మ US లో ఉంటారు, సిస్టర్స్ అందరు అక్కడే ఉన్నారు. సో నేను ఇక్కడ ఐ స్టేట్ బ్యాక్ టు మేక్ ఫిల్మ్స్. తెలుగులో నేను నా
మంచి ఫిలిమ్స్ తీయాలి, మంచి ఫీమేల్ సెంట్రిక్ అండ్ మంచి స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ రాయాలి అన్నది ఐ లైక్ ఇట్. గుడ్. దట్స్ మై. మరి అవన్నీ వదిలేసి ఈ హత్యలు, కుట్రలు, గొడవలు, రక్తపాతాలు. థ్రిల్లర్ ఈస్ మై ఫేవరెట్ జానర్ సార్. సో థ్రిల్లర్ లోనే ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్. ఓకే. సో మీరు నా డెబ్యూ చూస్తే కూడా అది సైకలాజికల్ థ్రిల్లర్. మీరు చెప్పారు కదా, నేను విన్నాను, బాగుంది అది కంటెంట్. సో దాంట్లో కూడా ఫీమేల్ సెంట్రికే. దీంట్లో కూడా మన కథనంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేది పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్. 90% అందరూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీంట్లో ఉంది, మేల్ ఆఫీసర్స్. బట్ వై కాంట్ బి అ ఫీమేల్ ఆఫీసర్ అన్నట్టు ఐ రోట్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ ఇన్ దిస్. గుడ్. సో సో దట్ ఈస్ ఇప్పటికైతే మీరు అడిగినట్టయితే నథింగ్ హ్యాస్ కమ్. థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదు. అంటే మీరు సేఫ్ గేమ్ ఆడారా అనిపిస్తుంది నాకు. అంటే బికాజ్ మీరు అన్ని రీసెర్చ్ చేశారు, మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, అర్థం కాకుండా ఉండదు. ఓకే. వాట్ కుడ్ హ్యావ్ ట్రాన్స్పైర్డ్, ఏం జరిగి ఉంటుంది వెనకాతలు అన్న దాని మీద. ఇంత జరిగిన తర్వాత, దస్తగిరి ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీడియా కవరేజెస్ అన్ని చదివిన తర్వాత, మీడియా రిపోర్ట్లు అన్ని తరోగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఉంటుందా ఏం జరిగి ఉంటుందో? సార్ నాకు తెలుసా తెలీదా అన్నది నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, చెప్పదలుచుకోలేదు. బట్ ఐ కెన్ ఓపెన్లీ టెల్ వాట్ ఐ హావ్ షోన్ ఇన్ ద ఫిల్మ్. అది ఓకే. ఇప్పుడు అది ఇవాళ మీరు చెప్పపోయినా 24వ తారీఖున మేము చూసేస్తాం. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. నేను ఎందుకు మిమ్మల్ని తరచి అడుగుతున్నానంటే, ఇది చాలా వేవ్స్ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ ఇది. ఆయన ధర్మరాజు వివేకానంద రెడ్డి గారు ఈజ్ ఎ పీపుల్స్ పర్సన్. వెరీ ట్రూ. ఐ నో హిమ్, ఐ ఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. నైస్. వివేకానంద రెడ్డి గారికి నేను చాలా క్లోజ్. అది జరిగిన తర్వాత నేను ఐ వాజ్ రియల్లీ స్టార్టిల్డ్. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇలా జరగడం ఏంటి అని చెప్పి. సరే, రోజుకో రిపోర్ట్ వస్తున్నది, రకరకాల రిపోర్ట్లు వస్తున్నాయి, కొన్ని స్ట్రాంగ్గా వస్తున్నాయి, కొన్ని దాన్ని మీడియోకర్ రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఓకే మీరు చూపించలేకపోవచ్చు, ఎందుకంటే మీరు పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం ఇష్టం లేకపోవచ్చు, లేదా ఎందుకు అనవసరంగా రిస్క్ అనేనా అనిపించవచ్చు. హ్యూమన్ మైండ్ కదా. సో మీరు అలా మర్డర్ మిస్టరీలు అంటే మీకు ఇష్టం కాబట్టి అక్కడ వరకే కన్ఫైన్ అయిపోయి చేయొచ్చు. వెరీ ట్రూ కదా. కానీ వాట్ ఈస్ ది లెజిబిలిటీ ఇన్ దట్ అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఏది చెప్పకుండా సినిమా ఊరికే ఏది చెప్పకుండా అంటే వై ఆర్ యూ థింకింగ్ దట్ నేను ఒక కంక్లూజన్ ఇస్తేనే ఇది ఒక సినిమా కింద కంప్లీట్ అవుతుంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే లేకపోతే కాదు, ఇప్పుడు మీరు తీసిన సినిమా ఏమవుతుంది, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు దగ్గర నుంచి వరుసగా వచ్చిన కవరేజెస్, ఛానల్స్ లో వచ్చిన ఫుటేజ్ అండ్ పేపర్లో వచ్చిన న్యూస్లు, ఇంతకు మించి మీ దానిలో ఏమి ఉండదు. అప్పుడు మీరు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సార్. With all due regards, your film must have been very superior in content-wise. I'm telling in terms of the research. నేను అదే అంటున్నాను. మీరు అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మీకేనా అర్థమైందా లేదా అని ఒక్క మాట. నాకు అర్థమైంది సార్. అర్థమైంది బట్ నేను అది ఏంటి అర్థమైంది అది ఐ డోంట్ వాంట్ టు టెల్. అంటే నేను ఆ యాంగిల్లోకి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. నా సినిమా ఎక్కడ ఆగిపోతుందంటే, ఈ కేసు అన్ని ఓపెన్ చేస్తాను, మల్టిపుల్ యాంగిల్స్ లో ఏముండొచ్చు, ఏం అయి ఉండొచ్చు, వాట్ కుడ్ హావ్ లెడ్ టు దిస్ అన్నది ఐ ఓపెన్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి నేను ఎందుకు ఇది ఓపెన్ చేశాను అన్నదానికి దానికి రిలేటెడ్ కొన్ని హింట్స్ వదులుతాను, లైక్ వెన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈస్ అప్రోచింగ్ దట్ యాంగిల్. సో అలా అన్ని వదిలి ఐ లీవ్ ఇట్ టు ది ఆడియన్సెస్ టు టేక్ ద కాల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.